హాయ్ ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న క్రూ అనే హిందీ సినిమా చూశాను. ఈ సినిమా ట్రైలరు నాకు బాగా నచ్చింది. ట్రైలర్ బాగా కట్ చేశారు. కరీనా కపూర్, టాబు, కరీనా కపూర్, కృతి సనన్ వీళ్ళు ముగ్గురు ఫ్లైట్ ఎయిర్ హోస్టెస్గా ఉంటారు. సమ్ ఏంటంటే క్రైమ్ కామెడీ టైప్లో, కామెడీ అంత ఉందని చెప్పలేను కానీ క్రైమ్ కామెడీ టైప్లో బాగా కట్ చేశారు అనిపించింది ట్రైలర్. సినిమా చూసిన తర్వాత కూడా నాకు ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ కూడా కొంచెం పర్లేదు, బాగుంది అనిపించింది. ఏమేమి బాగున్నాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముగ్గురు హీరోయిన్స్ చాలా బాగున్నారు, చాలా బాగా పర్ఫామ్ చేశారు. సో ఏంటంటే ఒక క్రైమ్ కామెడీ, ఒక ముగ్గురు హీరోలు కాదు, లేదంటే ముగ్గురు క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ చేస్తే మనకెంత అబ్బా భలే ఉందరా అనిపించింది కదా. అట్లాగే ఇక్కడ అదే క్రైమ్ కామెడీ ముగ్గురు హీరోయిన్స్ చేయడం వల్ల అదొక డిఫరెంట్ ఫీల్ అనిపించింది నాకు. సో అంటే మొత్తం డిఫరెంట్గా డైలాగ్స్ కానీ మొత్తం డిఫరెంట్గా అనిపించింది. కాకపోతే సినిమాలో నెగిటివ్ ఏంటంటే కొంచెం రియాలిటీకి కొంచెం దూరంగా అనిపించింది. లాజిక్స్ అక్కడక్కడ మిస్ అవుతాయి అనమాట. అరే మరీ ఇంత ఈజీగా అవుతుందా అనేది అనిపించింది. సో అది ఏంటంటే ఈ ముగ్గురు హీరోయిన్స్, వాళ్ళకి మనీ అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరికి మనీ అవసరం ఉంటుంది. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మనీ కోసం ఆ స్మగ్లింగ్లో అక్రమ రవాణా, బంగారం అనేది అక్రమ రవాణా జరుగుతుంది ఫ్లైట్లో. సో అది వాటిలో హీరోయిన్స్ ఎలా ఇరుక్కున్నారు, దానివల్ల వాళ్ళు ఏ ఇష్యూస్ ఫేస్ చేశారు, దాన్ని చివరికి ఎలా సుఖాంతమైంది కదా అనేది ఈ స్టోరీ అనమాట. పర్ఫార్మెన్సెస్ సినిమా బాగుంది అనిపించింది. ఎగ్జిక్యూషన్ ఓకే అనిపించింది. కొన్ని లాజిక్స్ తప్పితే సినిమా బాగానే ఉంది సినిమా. సో ఈ మధ్య హిందీలో కూడా కొంచెం మంచి మూవీసే వస్తున్నాయి. లపాటా లేడీస్ కానీ, శైతాన్ కానీ, ఇప్పుడేమో క్రూ. సో క్రూ థియేటర్లో కొంచెం పర్లేదు, బాగానే ఆడింది. సో నెట్ఫ్లిక్స్లో నెంబర్ 1లో ట్రెండింగ్ అవుతుంది కరెంట్. సో మీకు కనుక హిందీ మూవీస్ ఇంట్రెస్ట్ అయితే, ఓకే అనిపిస్తే ఒకసారి ట్రై చేయండి. దట్స్ ఆల్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.